ఆయనతో కలడం వల్ల లిమిట్ నుంచి బాగా అయిపోయింది. కానీ ఎవరికి అలా ఉంటారు కదండి. మీరు చూసిన ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి ఎన్ఆర్ఐలు వచ్చేసి గ్రామాలు తీసుకుంటే ఇది వాస్తవం అండి. ఇది నేను చెప్పేది మీరు నమ్మరు, ప్రజలు నాకు ఐడియా ఉంది. ఇది అలా వెళ్తుంటారు అందరూ ఎక్కడికెక్కడ వచ్చి రావడం. ఎవడో ఒకడు వచ్చి చేబ్రోల్లో భోజనాలు పెట్టేవాడు, 4000 మంది భోజనాలు. ఇంకోడు ఎవడొచ్చి ఎక్కడో పొళ్ళ పెట్టేవాడు. అంటే ఎక్కడ ఏం జరుగుతుందో తెలిసింది కదా మాకు. అంటే వాళ్ళు కూడా నేను ఎవరో వచ్చి భోజనాలు పంపించారండి అనేవారు. సరే మా నవ్వుతే మంచిది, నన్ను మేము పంపించాలి అనేవాళ్ళం. అంటే వాళ్ళు మేము ఇలా చేసామని చెప్పుకుండి క్యారెక్టర్లు కూడా కాదు, కనీసం ఆయనకి కలిసి చెప్పి క్యారెక్టర్లు కూడా కాదు. పర్మిషన్కి ఏదైనా ఇబ్బంది వస్తే అలా ఏమన్నా కొంతమంది వస్తే వెళ్ళడం తప్పితే ఆ విధంగా జరిగింది ఎలక్షన్. మందు చేసా ఒకటి ఇవ్వలేదు. చెప్పమనండి, నియోజకవర్గంలో 2,30,000 మందిలో మన జనసేన పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఒక్క మందు చేసి ఇచ్చామారు. చాలా గొప్ప విషయం అండి. ఎన్నికలు ఎలా జరిగింది అసలు ఇది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఈ విధంగా వెళ్ళాలని ఆయన ఆలోచన. ఎవడేం ఖర్చు పెట్టుకున్నా వచ్చినోడు సరదా ఖర్చు పెట్టుకున్నాడు తప్పితే జనసేన పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ వెళ్ళలేదు. మినిమం ఖర్చు ఎలాగ ఉంటుంది? జెండాలు కొనుక్కోవడం, కార్లు పెట్టుకోవడం, కార్లకు డీజిల్ పోయించుకోవడం, ఖర్చు అసలు ఎవరికన్నా చెప్తే అది కూడా పోయింది వాళ్ళు. బాబు డీజిల్ ఏవే పోయించానంటే పోయింతారు కూడా. అంటే ఎవడకాడు. నేను ఒక విలేజ్లో వెళ్తుంటే మంచి టోపీలు పెట్టుకుని కళ్ళద్దాలు పెట్టుకుని అమ్మాయిలు ప్రచారం చేస్తున్నారు. ఈ లెవెల్లో కార్యకర్తలు మన వాళ్ళు ఏం కాదు కదా అని బండి ఆపి ఎవరమ్మా అన్నారు. మేము అక్కడ బెంగళూరు నుంచి వచ్చామండి, సాఫ్ట్వేర్ టీం అండి మేము. మరి మీకేం తెలుసా అన్నాను. ఇలా ఓటు అడుగుతున్నామండి అన్నారు. సరే ఇంక దాంతోపాటు సూపర్ 6 కూడా ఉన్నాయి, ఇవి కూడా కానీ పాంప్లెట్లు పంపుతా, అవి కూడా ఇచ్చి అడగన్నాను. అంటే ఎవడి వర్క్ ఆడు చేసుకుని పోతున్నారు. మా వర్క్ పొలిటికల్ వర్క్ మాది నడుస్తుంది ఒకేపు నుంచి. ఇది ఒక ఎడిషనల్ వర్క్. మీరు ఊహించుంటారు కదా ఇలా కూడా ఎలక్షన్ ఎలా ఉండదు, ఊహించలే ఉండదు చెప్తున్నాం కదా. అసలు ఇలా ఎలక్షన్ ఉండడం నిజంగా ఆయన అదృష్టం. అంటే పవన్ కళ్యాణ్ గారి అదృష్టం. ఎవరికి ఏ లీడర్కి లేదు. ఏ లీడర్ కన్నా ఇప్పుడు సొంత లీడర్ ఇప్పుడు మమ్మల్ని వెళ్ళి పని చేయమన్నా ఎంత ఇస్తున్నావు, మరి మా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయని చెప్పి అనే పరిస్థితి ఎవరన్నా. ఇప్పుడు అలా కాదు కదా. ఎవరి కాళ్ళు నేను ఎంతో కొంత వర్క్ చేయాలి. ఆయన క్యారెక్టర్ అందరికీ తెలుసు కాబట్టి వీళ్ళందరూ ఆ విధంగా వెళ్ళారు. రైట్. గౌరీ శంకర్ గారు మరొక కాల్ ఉన్నారు. గౌరీ శంకర్ గారు చెప్పండి సార్. మీరే చెప్పాలి, కాల్ చేశారు. వర్మ గారికి ఒకసారి మళ్ళీ మేము వర్మ గారు నమస్కారం సార్. మాది అప్పనపల్లి సార్. వెంకటేశ్వర టెంపుల్ ఉంది కదండి, కొబ్బరికాయ వెంకన్న బాబు. పెద్ద బూరి పులిహోర బాగుంటుంది మీ అప్పనపల్లి టెంపుల్. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. మీరు పవన్ కళ్యాణ్ చాలా హెల్ప్ చేశారు సార్. మీరు సార్ హెల్ప్ కాదు, బాధ్యత. అది మన పార్టీ ఆదేశాలు, బాధ్యత మనం చేయాలి. ఆయన కూడా 144 సీట్లు చేశారు కదా. ఓకే సార్. నా సంకల్పం ఏంటంటే సార్, హలో చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి. మా ఊరి నుంచి నడుచుకుంటూ అరసవెల్లి ఉంది కదా సార్, అక్కడికి వెళ్తామని మొక్కు సార్ నాది. ఓకే, నడిచి టైం వస్తే కొంచెం కొద్ది రోజుల్లో వస్తా సార్. ఓకే ఓకే సార్. సరే సార్, ఇదొకటి బాగా నడుస్తున్న అంశం. పవన్ కళ్యాణ్ గారు సీఎం అని ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కార్యకర్తలు లేకుండా ఎలా ఉంటుంది కదా. ఆయనకి ఉందా అండి జనరల్గా ఆయన మాట్లాడినప్పుడు ఏదో సాధించాలని, లేకపోతే రాష్ట్రం బాగోవాలని ఆలోచన? రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి, అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ చేయాలి. ఇద్దరు లీడర్స్దే ఒకటే కోరిక. ఓకే. ఎట్టి పరిస్థితుల్లోనే మందు కానీ డబ్బు లేకుండా ఎలక్షన్ అవ్వాలన్న కోరిక కూడా ఇంకొంది. అంటే ప్రజలు అవి లేకుండా ఓట్లు వేసే పరిస్థితి ఉంటుంది, అలా తయారు చేస్తారు కదా. రాదండి, ఇప్పుడు మా దగ్గర అయింది, మందు లేదు, ఓట్లు వేసారు కదా. అలాగే ఇంకో చోట మళ్ళీ అలాగే అయింది అనుకోండి, ఇంచుమించు ఆటోమేటిక్గా అలవాటు పడతారు. ఇచ్చివాడు ఎవడెత్తాడు మందు డబ్బు కూడా తప్పులు చేసినాడు ఎక్కువ ఎత్తాడు. ఓకే. ఇవాళ మరి ఎక్కడి నుంచి తెచ్చాడు? లిక్కర్లో డబ్బు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి. లిక్కర్ డబ్బు ఎవడదే? మనం తాగిన డబ్బే, మన కష్టమే. ఇవన్నీ కూడా ప్రజల్లో ఉందా? ఉంది, ఆంధ్రప్రదేశ్. అవి వస్తున్నాడు కదా, ఎవడ ఇంట్లో చెప్తున్నాడంటే మన దగ్గర దొబ్బిందే కదా అని మా వాడికి లాంగ్వేజ్లో చెప్తారు. ఇంకా రఫ్గా చెప్తారు, టీవీలో చెప్పకూడదని చెప్పారు. ఎంత ఖర్చు పెట్టి ఉంటారండి ఎలక్షన్కి వాళ్ళు? అభ్యర్థి కోటీశ్వరాలు అయిందండి.
అంటే దాచుకున్నారా కొన్ని? అంటే కోటీశ్వరాలు అయిందంటే ఎలక్షన్ పీరియడ్లో మరి అర్థం ఏంటన్నది మీరు ఆలోచించుకోవాలి. అలాగే ఇన్ఛార్జ్